నమస్తే గరం గరం వార్తలకు స్వాగతం। ఈ రోజు కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చిన। ముందుగల హెడ్లైన్స్। బాబు కోసం పవన్ డ్రామాలు చెప్తున్నాడు అన్ని అబద్ధాలు। పొలంలో క్రికెట్ ఆట ఇదొక వెరైటీ నిరసనట। కన్నీరు పెట్టుకున్న రాజయ్య నీకే ఎందుకు ఇట్లా అవుతుందయ్యా। పవన్ మాటలిని బాధపడుతున్న రాజేష్। ఆగో నిన్ననేమో శంగ గంతులేసుకుంటూ మా పవన్ పార్టీ పెట్టి 10 ఏళ్ళైంది। ఇక చూడు ఈ కారణం చిక్కు ఉమ్మేస్తాం గిమ్మేస్తామని అరిసి గీవెట్టి ఆగమాగం చేసిండు। మళ్ళీ ఇయ్యాలేమైందో చిన్నవేండు అయ్యా రాజేష్ కుమ్మేస్తాం అన్నావు నువ్వేందో కుడిగిల పడ్డ ఎలక లెక్కన గిలగిల కొట్టుకుంటా గారొస్తున్నావు। ఏ ఊకవాని పుండు మీద కారం జల్లే మాటలు మాట్లాడకు। ఆగో ఈ కథ మంచిగానే ఉన్నది పో। బట్ట కాల్చి మీదేయాలంటే నీ తర్వాతనే। ఇప్పుడు నేనేమన్నా ఎదుటోడు బాధలు ఉన్నాడని తెలిస్తే ఓదార్చాలి కానీ పిన్నుస్తోని పొడిచినట్టు ఏందా మాటలు। నేనేం మాట్లాడినా నిన్న నువ్వన్న మాటలే కదా గుర్తు చేస్తున్నా। అది గుర్తు చేస్తున్నట్లేదు గుణపం దించుతున్నట్టున్నది। అయినా నువ్వు కావాలనే ఎగతాళి చేస్తున్నావు అని అర్థమవుతున్నదిలే। నీ మీద ఒట్టు నేనైతే కావాల్సుకొని ఏం మాట్లాడతలేను। ఇంతకు ఏమైంది ఇప్పుడు? ఏమవుడు ఎక్కడిది వాని ఇన్ని రోజులు అంటే సరే అయ్యింది అయిపోయింది। ఇప్పుడు పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతున్నది కాబట్టి ఇక పవర్లకు వచ్చిడే మా పవన్ అంటే ఏందో చూపిస్తాం అనుకుంటే మా పవన్ ఏమో ఆశలు సమాధి చేస్తూ అని పాట వేసుకొని పవర్ పైన ఫ్యూజ్ లెక్కన ఎగిరిపోయిన బల్బు లెక్కన చేసిండు అని అంత కన్ఫ్యూజనే। నేను మొదటి నుంచి అదే చెప్తున్నా పవన్ ను నమ్ముకుంటే ఒకానొకసారి అట్లనే బాధపడతారని విన్నావా? లేదు వాని ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది కాబట్టి మీటింగ్ పెట్టి ఇక నేనే సీఎం అభ్యర్థిని 170 స్థానాల్లో పోటీ చేస్తాం చంద్రబాబుతోనే అసలు పొత్తే లేదు అని చెప్తాడు అనుకుంటే నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు చేసిండు అని మావాడు। ఆయన చేసేదే ప్యాకేజీ పాలిటిక్స్। బాబును సీఎంను చేసుడు కోసం పవన్ ఏమో పని చేస్తుండు అనే మాట రోజు ఎంతో మంది నోటి నుంచి వినిపిస్తుంది। అది మీరింటే కదా? లేదు అని నా నమ్మకాన్ని పవన్ వమ్ము చేయడు నేనే సీఎం అవుతా అంటాడు అనుకున్నా కానీ ఇంకా చంద్రబాబుతోని పొత్తుకే మొగ్గు చూపుతాడు అనుకోలేవా అని। ఇప్పుడు అర్థమైంది కదా? అందుకే కదా ఏం చేయాలనో అర్థం కాకో ఇట్లా పిచ్చోన్ లెక్క తిరుగుతున్నా। ఊళ్ళోకి పోతే మా సత్తిగాడు ఆ సంతోష్ గాడు ఉంటాడు నేను ఎప్పటికి చెప్పుకునేటోని ఏ మా పవనే సీఎం అవుతాడు అని। ఇప్పుడు ఇజ్జత్ అంతా పోయింది ఏ ముఖం పెట్టుకొని పోవాలో అర్థమైతలేదు। అయిపోయింది ఏదో అయిపోయింది అయినా నువ్వెందుకు బాధపడతావు రాజేష్? పవన్ కు హార్ట్ఫుల్ అభిమాని కాబట్టి ఆయన్ను సీఎంగా చూడాలనుకున్నా కాబట్టి కానీ ఆయననేమో బాబును సీఎంగా చూడాలనుకుంటాడు। ఏం చేసుడు అని గుండె పగిలిపోయినంత పని అవుతున్నది। మొన్న నువ్వు మా ఇంటికి వచ్చిన రోజు సాంబార్తో అన్నం తిన్నావు కదా రాజేష్? ఇప్పుడు గదెందుకు గుర్తొచ్చింది అని అంత సమయం సందర్భం లేకుండా మాట్లాడతావు? అది కాదు అప్పుడు ఆ సాంబార్ల కరివేపాకు వస్తే కంచంలో నుంచి తీసి పడేసినావు కదా ఇప్పుడు కూడా గట్లనే పవన్ పక్కన పెట్టేసి నీ పని ఏందో నువ్వు చేసుకో కనీసం బాగుపడతావు। అంతేనంటవా? అంతే కాకపోతే ఇంకా అన్న అన్న అనుకుంటా ఇంకా ఆయన తోక పట్టుకొని తిరుగుతావా? అరే మీరు జెండాలు మోసింది పవన్ కోసం మీరు అభిమానం చూపించేది పవన్ మీద సీఎం కావాలన్నది పవన్ కానీ ఆయననేమో చంద్రాలకు చేయగొట్టమంటున్నాడు। పోయి కొడతావా చెప్పు? రాజకీయాల కన్నా దూరంగా ఉంటామేమో కానీ పోయి గాయనకు చేయగొడతామా? అప్పట్లో మా పవన్ ఆ చంద్రాలు ఆయన మనుషులు ఏమేమన్నారో మర్చిపోయావా? అబ్బా మీకున్న పౌరుషం పవన్ కుంటే కథ ఇట్లా ఉండకనే పోయేది। నువ్వు బాధపడేటోనివే కాదు ఆయన కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు ఇంకా నిలకలేని కన్ఫ్యూజన్ పవన్ తోని ఎంతకాలం అని ప్రయాణం చేస్తారు? అందుకే వచ్చే చక్కగా రేపటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వార్తలు తీసుకొని రా ఈ పంచాయతీలన్నీ పక్కకు పెట్టి సరేనా? సర్లే పాడిందే పాట పనికిరాని మాట అన్నట్టు ఇంకా ఎన్ని రోజులని ఇనుకుంటుండాలి వచ్చి చక్కగా కొలువన చేసుకుంటా। పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఏం చేసినా ఏం ఫాయిదా ఉండదు। ఉరుకులాట ఉత్తసాటే ఇయ్యాలున్న మాట రేపు ఉండదు రేపున్న మాట ఎల్లుండి ఉండదు ఎల్లుండి అనే మాట జీవితంలో ఆయనకు యాదికి పెట్టుకుంటుడో లేదో కూడా తెలియదు। ఇంకా అసలు ముచ్చట ఏంటంటే ఆయన అన్న మాట కరెక్టో తప్పో కూడా ఇంకా అసలుకే తెలియదు। ఇంతకు దేని గురించి వాని పవన్ గురించి ఇంతగానని చెప్తున్నావు అంటే వంగవీటి రంగా గారు బతికున్న రోజుల్లో నేను ఒకసారి చూశాను 2 సార్లు చూశాను గుర్తులేదు। నేను మొత్తానికి ఆయన చూశాను నేను కలవలేదు నేను చూశాను ఎందుకంటే నేను చిన్నవాడిని
నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకి నేను టీ కూడా తీసుకెళ్లి ఇచ్చాను. నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకి నేను టీ కూడా తీసుకెళ్లి ఇచ్చాను. ఫస్ట్ వీడియోలోనేమో రంగా గారిని చూశాను గానీ కలవలేదన్నావు. ఇప్పుడేమో ఏకంగా రంగా గారికి ఛాయ్ ఇచ్చిన అంటున్నారు. అసలు ఇంతకు రంగా గారు ఛాయ్ తాగుతారా? ఇక ఎట్లా చెప్పురి, నోరు తెరిస్తే ఇన్ని అబద్ధాలా? ఈ ఒక్క వీడియో చాలదా నువ్వు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతావన్నందుకు? ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న మచిలీపట్నం సభలా ఏం జరిగిందో చూడుర్రి. ఇట్లా పిల్లగాన్ని ఎత్తుకొని దించిండా, ఒక్కసారి ఇడిదిక్కు లుక్కేయండ్రి. అవ్వా, ఇట్లా చేసేటోళ్ళని ఎవరైనా ప్రజానాయకుడు అంటారా? జస్ట్ పిల్లగాన్ని ఎత్తుకొని దించిండు అంతే. దొంగసారిన శానిటైజర్ తెప్పించుకున్నాడు, రుద్దుకుంటున్నాడు. లీడర్ అంటే ఎండకెండాలే, వానకు దడవాలే, చనికి వనకాలే, ప్రజలలో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ఇక ఇవన్నీ మనకెందుకు అనుకున్నాడో ఏమో గానీ శానిటైజర్ పూసుకొని సినిమా యాక్టర్ అనిపించుకున్నాడు. దీన్ని బట్టి అర్థం కావాలి పేదోళ్లను పవన్ ఎట్లా చూస్తాడు అనేది. అందుకనే సారి గారి స్పీచ్ ఇన్నాక నచ్చక సభ నుంచి లేచి ఎవరింటి దారి అటు ఎవట్టిర్రు. మీరు నింపేస్తే అన్ని పదవులు మీరు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ సీఎం అన్నాగా నాకు ఎక్కదు. సగం స్పీచ్ అన్న పూర్తి కాకముందే దాదాపు 30% పబ్లిక్ ఆ నుంచి బయటపడ్డారు. ఎందుకు వచ్చినవరా నాయన ఈ మీటింగ్ అనుకుంటా గుసగుసలు పెట్టుకుంటా వేయర్రు. ఈ మాత్రం దానికి ఎందుకు సభ పెట్టిండో ఇక పవనాలకే తెలవాలే. పవన్ పార్టీ పెట్టి 10 ఏళ్ళైందని ఓ సభ పెట్టిండు. నోటికి ఏదొస్తే అది మాట్లాడిండు. కానీ ఒక్కసారి వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ 10 ఏళ్లల్లా పవన్ సాధించిందేంది? పవన్ చెప్తూనే నిజాలైతే జనాలు ఆదరించకపోదురా? పవన్ ఆయన కోసం కాకుండా బాబు కోసమే పనిచేస్తుండనే విషయం జనాలకు తెలియదా? అందుకే పవన్ మీద ఒక్కొక్కరు ఫైర్ అవుతున్నారు కదా అంటే మామూలుగా కాదు. ఈ రాష్ట్ర రాజకీయాలు మారాలి అంటే కాపులు నడుం బిగించాలి. మీరు పెద్దన్న పాత్ర వహించే తీరాలి. కాపు కులస్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం విపరీతంగా చేశారు. ఒకసారి మోసపోతాను, ఒకసారి దెబ్బతింటాను, లేనప్పుడు నేనేం చేయను. రాష్ట్ర నాయకులు చాలా మంది కూడా అండగా ఉండాల్సింది. మోడీ మంచోడే కానీ ఇక్కడ వాళ్ళు మంచోళ్ళు కాదు. ఇక ఆయన దగ్గరే నేర్చుకోవాలి తెలివితేటలు ఎవరైనా సరే. తెలుగుదేశం వాళ్ళని మమ్మల్ని 20 సీట్లకి చెప్పేస్తే నేను మాట్లాడలేదు, మీ చేతులతో మొక్కుకున్నా. యథావిధిగా నేను చంద్రబాబు నాయుడిని కాపాడదలుచుకుంటా, చంద్రబాబుతో వెళ్తున్నాను, మీరు అందరూ సిద్ధం కండి, ఓటేసేయండి నాకు. ఒంటరికి వెళ్ళిపోదామని చెప్పి నేను ఈసారి ఎన్నికలకి నేను జనసేన బలి పశువు కాబోదు. ముసుగులు తీసి చంద్రబాబు మీరు కలిసి చట్టాపట్టాలు వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటానికి రండి. మేము కోరుకునేది కూడా అదే. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నాయకత్వ పటిమ ఉన్నవాడు. నమ్ముకున్న వాళ్ళ కోసం, ప్రజల కోసం ఎంతకైనా, మొండితనానికైనా, దేనికైనా, తెగింపుకైనా, జనం కోసం ఎంతకైనా తెగిస్తాడు. బ్రేక్ అయిపోయింది కదా, ఫస్ట్ ఈ వార్త చూసినాక మిగతా వార్తలు కూడా చూసేద్దాం. చాలా అంటే చాలా రోజులకు ఫ్యాన్స్ ముంగట్కొచ్చి మీడియాతో మాట్లాడిన బాలయ్య బాబు గుంటూరు జిల్లా తెనాలికి వచ్చి పంచాయతీ షురూ చేసిండులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఫ్యాన్స్ ని చూసి మస్తు ఖుషి అయిన బాలయ్య గారు మొన్న జరిగిన తిరునాళ్ళ గురించి మాట్లాడుకుంటా, ఎక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేదో ఎక్కడో నరసింహపేట అనుకుంటా, ఏదో మా పాట వేస్తుంటే అయ్యా బాలయ్య గారు అక్కడ జరిగిన ముచ్చట అది కాదట. ఎందుకు ఉత్తుగానే వార్నింగ్ ఇస్తారు? ఫ్యాన్స్ కు సైగ చేసి రెచ్చగొడతారు సార్. ఒక్కసారి టినుండ్రి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సారు అసలు విషయం చెప్తాడు. ఆ ప్రభగట్టి దాన్ని తీసుకువెళ్లకుండా అక్కడే వదిలేసినందుకు వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద పిలిచి నేను మందలించడం జరిగింది. వాడు ఒక పనికిమాలిన ఎదవ, వాడు తాగటం, తందనాలు ఆడటం, ఎక్కడైనా తిరగటం, చందాలు వసూలు చేసి దాన్ని ఖర్చు పెట్టడం, అలాంటి వాడిని మీరు వెనకోసుకొచ్చారంటే మీ యొక్క వ్యక్తిత్వం కూడా ఇక్కడ దిగజారిపోతా ఉంది. ఇప్పుడు అర్థమైందా బాలకృష్ణ గారు? ఇదట అసలు ముచ్చట. అయినా వేరే నియోజకవర్గంలో జరిగిన ముచ్చట గురించి మీకెందుకు సార్? మీ నియోజకవర్గంలోకి వచ్చి వేరే ఎమ్మెల్యే వచ్చి కలగజేసుకుంటే మీకెట్లుంటుంది? మరి ఎందుకో ఏమో కానీ ఈ నడుమ బాలయ్య మైకు పడితే ఏదో ఒక మాట అంటున్నాడు, పంచదులు మోపు చేస్తున్నాడు. పో బాహుబలి సినిమాలో ప్రభాస్ గుణపంతోని లింగాన్ని పెకిలించి భుజం మీద ఎత్తుకొని తీసుకుపోతుంటాడు కదా, అట్లనే గీడో మోతేవారు కూడా గుణపం పట్టుకొని ఏదో ఉద్ధరించేందుకే పోతున్నా అన్నట్టు బయలుదేరిండు. మరి ఆయన ఎవరు, ఏం చేయబోతుండో చూడుండ్రి.
చూసిన రవిని కథలు బాహుబలి రేంజ్ లో బిల్డప్లు ఇచ్చి గడ్డపార పట్టుకొని పోయి ఏటీఎం కూడా వస్తున్నాడు. ఫస్ట్ ఇట్లా గడ్డపార పట్టుకొని పోతుంటే ఏమన్నా పని చేస్తాడు అనుకున్నాం, కానీ వీడు చేసే పని గిది. వీని మొహం పాడుగాను. ఇది హైదరాబాద్ చైతన్యపురిలా. ఇట్లా వీళ్ళ దొంగ గ్యాంగ్ అంతా కలిసి ఏటీఎం కు కన్నం పెడదామని చూసిర్రు. కాకపోతే గడ్డపారతో ఒడుస్తుంటే సప్పుడు వచ్చేసరికి చుట్టుపక్కల లేచి అరిచేసరికి దెబ్బకు వారిపోయి రానుంచి వీళ్ళ మొన్నయ్యా ఏమన్నా పని చేసుకుంటే తారు. ఇక వీళ్ళ దొంగతనం ఇట్లుంటే ఇక్కడ చూడుర్రి. చూసిండ్రా, పిల్లగాడే కానీ అపార్ట్మెంట్లకు వచ్చిండు, కింద ఉన్న సైకిల్ దొంగతనం చేసుకొని పోతున్నాడు. మరి వీళ్ళ అమ్మ నాయన అడిగితే కొని అన్నారో లేకపోతే ఫలానా కాడు ఉన్నది ఎత్తుకొచ్చుకోమన్నారో తెలియదు, కానీ పిల్లగాడు మాత్రం ఎవ్వరు లేని చూసి సైకిల్ పట్టుకుని అవతల పడ్డాడు. కానీ ఈ వయసులోనే దొంగతనానికి అలవాటు పడితే ఇక పెద్ద వేరినాక ఏం కావాలి? గిట్లా మోపైతున్నారు హైదరాబాద్లో దొంగలు, జనాలు పైలం. మరి ఆ లీడరు కబడ్డీ కోర్టుకు పోయి కబడ్డీ ఆడితే చూసి సంబరపడ్డాం. కళ్ళు మండువా దగ్గర పట్టుకళ్ళు దాగి ముచ్చట్లు పెడితే మస్తు ఖుషి అయినాం. పండగలప్పుడు పబ్లిక్తో కలిసి డ్యాన్స్ చేస్తే మురిసిపోయినాం. మీటింగ్లో జోకులు చెప్తే మస్తు నవ్వుకున్నాం. సారు కూడా మస్తు జోష్లో హుషారుగా ఉండేది, అందరినీ హుషారుగా ఉంచేది. ఇంతకు ఎవరి గురించి అర్థమవుతున్నది కదా, ఆ లీడరే. ఎన్నళ్ళేంది ఎందుకో కండ్ల పొంటి నీళ్లు తీసి ఏడ్చుండుల్లా. అయ్యో అయ్యో, ఊకోవే అన్న ఊకోవే, నువ్వు అట్లా కండ్ల పొంటి నీళ్లు తీయకే అన్న, మాకు కూడా మస్తు బాధ అవుతున్నది. నియోజకవర్గానికి నువ్వే పెద్ద దిక్కు, జనాలకు ఎవరికన్నా కష్టం అని ఏడ్చుకుంటూ వస్తే తీర్చాలి, కానీ నువ్వే ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎట్లనే అన్న? అసలు ఏమైందే ఇంతగానం ఏడుస్తున్నావు? జర ఆగవే అన్న, నిమ్మల పడు, ఏందో చెప్పు నీ బాధ. ఎంత బాధాకరం అంటే సొంత చెల్లె పట్టిన నిలబడలేని పరిస్థితి, బిడ్డను పుట్టుకోలేని పరిస్థితి. దగ్గరికి రావాలంటే రెండా రాజకీయాలు చేస్తూ ఉంటారు. 4 సార్లు గెలిచాం, తప్పకుండా ప్రజలలో ఏ సర్వే చేసినా ఈరోజు నేను ముందు వరుసలో ఉన్నా. ఓహో, ఇందుకేనా అన్న ఏడ్చింది? ఈ నడుమ సార్ మీద కొన్ని ఆరోపణలు వచ్చే కదా నుల్లా, అవి కొందరు కచ్చగట్టి నా మీద ఓర్వలేని రాజకీయాలు చేస్తున్నారు, అందుకనే బాధ అవుతున్నది. అయినా ఎవరు ఏ తీరుగా ఎన్ని తీర్ల ఇబ్బంది పెట్టినా సర్వేలు అన్ని నాదికే వస్తున్నాయి. పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీతోని గెలుస్తా, 5వ సారి కూడా అసెంబ్లీలో అడుగు పెడతా, దాంట్లో ఏం తిరుగులేదని అంటున్నాడు. జనగామ జిల్లా కరుణాపురంలో ఫాదర్ కొలంబో బర్త్డే వేడుకలకు పోయి మాట్లాడుకుంటా సారు ఇట్లా భావోద్వేగానికి గురైండు. గాని సారుకు ఎంత బాధ ఉన్నదో, గుండెల్లో ఎంత మెలివడుతున్నదో పో. అందుకనే మైకు కట్టుకొని ఇంతగానం పబ్లిక్ ముందు ఏడ్చిండు. మామూలుగా క్రికెట్ ఎవరన్నా ఎక్కడ ఆడతారు? పెద్ద పెద్ద ప్లేయర్లేమో పెద్ద పెద్ద గ్రౌండ్లలో ఆడతారు. ఊర్లో యూత్ పిల్లలేమో ఊరు బయట గ్రౌండ్లో ఆడుకుంటారు. పట్నంలో అయితే ఎక్కువ జాగు ఉండదు కాబట్టి గల్లీలోనే లబ్బర్ బాల్తో ఆడతారు. మనం కూడా చిన్నప్పుడు అట్లనే ఆడుకున్నాం కదా. కానీ గిడో కొందరు ప్లేయర్లు ఎక్కడ క్రికెట్ ఆడుకున్నారో చూస్తే అమ్మ బాబోయ్ అని అంటారు. అగో ఈ కథ మంచిగానే ఉన్నది. వీళ్ళకి ఎక్కడ గ్రౌండ్ దొరకలేదా, జాగలేదా? ఇట్లా పొలాలల్లో క్రికెట్ ఆడుతున్నారు ఏంది అని అనుకుంటున్నారా? కానీ వీళ్ళు చెప్పేది వేరే ఉన్నది. ఇది పొలం కాదు, క్రికెట్ గ్రౌండే అని అంటున్నారు. అగో మరి పొలాన్ని పట్టుకొని వీళ్ళు గ్రౌండ్ ఎందుకు అంటున్నారు అని అనుకుంటున్నారా? ఇనూరు ఒక్కసారి. మా పొలాలకు నీళ్ళు ఇచ్చి మమ్మల్ని కాపాడండి. గూడెం లిఫ్ట్ నుంచి మాకు నీళ్ళు ఇవ్వాలి. అదట వీళ్ళ బాధ. నిజంగా పొలం చూస్తే కూడా నీళ్లు లేక ఎండిపోయి గ్రౌండ్ లెక్కనే ఉన్నది, అంతా నెర్రెలు వాసింది. ఇది మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలం లక్ష్మీపురం ఊరు. ఈ రైతు పేరు కారుకూరి మధు. నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని దానికి నిరసనగా మనవలు మనవరాళ్లతోని కలిపి పొలాలనే క్రికెట్ ఆడిండు. ఇక దీన్ని చూసైనా సర్కారు స్పందించి గూడెం లిఫ్ట్ కు మరమ్మతులు చేయించి నీరు అందించాలని కోరుతున్నాడు. కానీ వీళ్ళ నిరసన వెరైటీగా ఉన్నా కూడా వీళ్ళ ఆవేదనలో అర్థం ఉన్నది. ఇట్లా పొలాలు ఎండిపోతే వాళ్ళ బతుకులు ఎండిపోవాలి పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందిస్తున్నామని చెప్తున్న ఈ ప్రభుత్వం ఇటువంటి చిన్న చిన్నోళ్ళ బాధలు కూడా తీరుస్తే దేవుని లెక్కను చూస్తారు రైతన్నలు. దోస్తుల దగ్గర, చుట్టల దగ్గర, ఊరల దగ్గర అప్పు తెచ్చుకొని 4 రోజులు లేట్ అయినా 2 మాటలు పడ్డా పర్వాలేదు, కానీ బ్యాంకోల దగ్గరికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని తిప్పలు వచ్చినా ఆఖరికి చేతుల చిల్లి గవ్వ లేకున్నా అస్సలకే పోవద్దుల్లా. ఇచ్చేటప్పుడు 100 కొర్రీలు పెట్టి లోన్ ఇచ్చినా
వసూలు చేసేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ టార్చర్ పెడతారు. బ్యాంక్ లోన్ కట్టలేదని ఇంటి తలుపులు వీకి ఇజ్జత్ తీసిరు మైబాద్ జిల్లా గూడూరు మండలం మదనాపురం బ్యాంకోళ్ళు. పోలీసులను వెంట పెట్టుకొని వచ్చిన వీళ్ళంతా బ్యాంకోళ్లే. ఇడ నిలబడ్డ అక్క ఇంటి ఓనరు. మరి వీళ్ళు ఎప్పుడు లోన్ తీసుకున్నారో కట్టక ఎన్ని రోజులు అవుతుంటే బ్యాంకోళ్ళు ఇంటికి ఎందుకు వచ్చిర్రో అన్ననే అడుగుదాం పట్టుర్రి. చెప్పవే అన్న అసలు ముచ్చట. లోన్ తో నాకు సంబంధమే లేదు. ఆ లోన్ వల్ల నా మొత్తం పరుగు పోయింది. మాస్టర్ యాడ్ చేసి నా పరుగు మొత్తం పోయింది అని ఏం న్యాయం చేస్తారు చేయండి. నా ఓన్లీ నా ఫోన్ నంబర్ లింక్ కొరకు నా ఇంటిని దౌర్జన్యం చేసిర్రు. నా ఫోన్ మేడం నేను కట్టిస్తాను అంతా కూడా రిక్వెస్ట్ చేసినా కూడా మా నాన్నతో ఎంత బతలాడిచి కూడా నా ఫోన్ నంబర్ లింక్ వరకు నా భార్య నెట్టేసి నా తలుపులు ఇట్లా అని వెళ్ళిపోయారు. విన్నారు కదా ఇదట అసలు ముచ్చట. 2 రోజులలో కడతామని వినకుండా ఇట్లా దౌర్జన్యం చేసిరని అంటున్నారు. అయినా బ్యాంక్ వాళ్ళు అంటేనేమో కోపం గానీ ఉత్తగానే ఫీల్ అవుతారు. పెద్ద పెద్ద మోతేవార్లు వేల కోట్లు ఎగ్గొట్టి దేశం దాటిపోతేనేమో సడీ లేదు సపోర్ట్ లేదు. చిన్న చితక రైతులు 50,000 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే 1,00,000 కండిషన్లు పెట్టి లోన్ ఇస్తారు. మీదికెళ్ళి ఇట్లా ఇంటికి వస్తారా? ఆఖరికి ముచ్చట డీసీసీబీ చైర్మన్ కి తెలిసేసరికి బ్యాంకోళ్ళ మీద గరం అయితే సామాన్ అంతా ఇంట్లో సదిరిపోయిందట. గానీ అప్పుడప్పుడు బ్యాంకోళ్ళు మస్తు తమాషాలు చేస్తారు పోండ్రి. చూసిరు కదా ఇవి వాటి గరం గరం వార్తలు.